దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని సమర్థిస్తున్నారు మాజీ సైనికులు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో సరైన గుణపాఠం చెప్పే సమయం ఇదేనని అంటున్నారు. వారంతా యుద్ధం కోసం కాలు దూవుతున్న పాకిస్తాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా చేయగల శక్తి భారత్కుందంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణంతో దేశవ్యాప్తంగా కూడా ఒకటే నినాదం అవుతుంది, జై భారత్ అంటూ కూడా. ప్రస్తుతం మనతో రిటైర్డ్ కల్నల్ నాగరాజు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. సరే, అంటే ఏ విధంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ అలా కవింపు చర్యలు కానీ మన మీద దాడులు కానీ జరుగుతున్న సందర్భం అయితే వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితి. అంటే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యక్ష యుద్ధం ఇంకా ముందుకు జరిగే అవకాశం ఉంటుంది, ఎలా ఉండబోతుంది? మనం పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు వ్యతిరేకం మనం. సో కాబట్టి ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు విడనాడాలి. ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశాన్ని ఏదో చేద్దామంటే భస్మాసురాస్తం అవుతుంది పాకిస్తాన్కి అది. సో పక్కన తాలిబాన్లు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇరాన్లో ఆక్రమించినటువంటి బలూచిస్తాన్ నుంచి కూడా దాడి జరుగుతోంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా మనకున్నటువంటి అంతర్గతమైనటువంటి సీక్రెట్ వ్యవస్థ కారణంగా అక్కడి నుంచి కూడా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా పాకిస్తాన్ అనేక రీతిలో నష్టపోయేటువంటి కార్యక్రమం ఉంది. సో పాకిస్తాన్ ఇప్పటికైనా విజ్ఞతతో మెలగాలి, యుద్ధాన్ని అనివార్యం చేయనీయకూడదని మా కోరిక. ఒక పక్కన పాకిస్తాన్ సైన్యం అయితే కూడా మేము యుద్ధం కోరుకోవడం లేదు అని ఒక పక్క చెబుతుంది. మరోపక్క ఉదయమే ఒక పౌరుణ్ణి చంపడం జరిగింది. మళ్ళీ యుద్ధానికి అంటే కాల్పులు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎలా చూడాలి? ఒక పక్కనేమో యుద్ధం కోరుకోవట్లేదంటే మరో పక్కనైతే కూడా ప్రయోగం చేస్తారు. దీన్ని ఏమంటారంటే అండి, యుద్ధంలో ఇదంతా మైండ్ గేమ్ అండి. వాళ్ళు ఏం చెప్తారంటే ఒకవేళ భారతదేశం మా సరిహద్దుల్లోకి చొరబడి మమ్మల్ని దురాక్రమణ చేస్తున్నామో అది రాకుండా అడ్డుకోవడం కోసం మేము ఆర్టిలరీ ఫైర్ చేస్తున్నాము, మేము భారతదేశంలోకి ఎంటర్ అవ్వలేదు, మా బోర్డర్లోంచి ఫైర్ చేస్తున్నాం, మా బోర్డర్ వైపు మీరు రాకుండా ఉంటారనేటువంటి ఒక ప్రపంచాన్ని నమ్మించాలనే ప్రయత్నం. కానీ టెక్నికల్గా మిలిటరీ పరంగా ఇవంతా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తెలుసు. పాకిస్తాన్ చేస్తున్నది ఏంటంటే భారత్ని రెచ్చగొడుతుంది, భారత సంయమనం పాటిస్తుంది. ఎప్పటికి కూడా మనం ఇక్కడి నుంచే వార్ చేస్తున్నాం కానీ అడ్వాన్స్ అవలా. మన భూభాగంలోకి వచ్చినటువంటి 3 యుద్ధ విమానాలని కూల్చేసాం తప్ప, మనం ఇక్కడి నుంచి మిస్సైల్స్ ప్రయోగిస్తున్నాం తప్ప మన యుద్ధ విమానాలు కానీ మన యొక్క ట్యాంకులు కానీ ఇంకా మూవ్ అవ్వాలా. ఆ రకమైన పరిస్థితి వస్తే కనుక పాకిస్తాన్ అనేది దాదాపు భూమి మీద తుడుచుకుపెట్టుకుపోయే ప్రక్రియ స్టార్ట్ అవుతుందండి. అటువంటి పరిస్థితి పాకిస్తాన్ తెచ్చుకోకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామండి. ప్రస్తుతం అటు నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ యుద్ధమే ప్రారంభమైతే భారత్కు పూర్తి స్థాయిలో విజయం చేకూరుతుంది. పాకిస్తాన్ని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా కూడా మన దగ్గర సంపత్తి ఉంది, యుద్ధ సంపత్తి అనేది కూడా చెప్తున్న పరిస్థితులు మాజీ సైనికులు చెప్తున్నారు. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు నుంచి.